ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎల్లవేళలా స్తుతులు చెల్లించడానికి బద్దులమైన. కాబట్టి దేవుని మాటలను మనము నిర్లక్ష్యం చేయకుండా ఆ మాటలను లక్ష్యముంచే బిడ్డలుగా చేసుకునడానికి మనకు జ్ఞానము దయచేయండి. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనము ఈ లోకములో సజీవరాండ్రుగా ఉంచిన మన్ని ఆ జ్ఞానాన్ని బట్టి వినియోగించుకోవడానికి అవకాశం. చాలామందికి జ్ఞానం ఉన్నది, చాలామందికి ఆయుష్ ఉన్నది. ఆయుష్ని నిర్లక్ష్యం చేసుకొనిచున్నారు చాలామంది, అంతేనా? రెండవది జ్ఞానం ఉన్నది, జ్ఞానము కూడా నిర్లక్ష్యము చేయించున్నట్టుగా కనబరుస్తా ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము చదువుకున్న మత్తయి సువార్త మరి పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి చదవయ్యా ఆ మాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటదే. కానీ మీరు దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మనుషులు దీపము వెలిగించు కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీప స్తంభం మీదనే పెట్టుదు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ డిసెంబర్ అతి దగ్గరలో ఉన్నాం కాబట్టి వెలుగు కావాలి కదా. మరి ఉప్పు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే ఉప్పు చాలా విలువైనది. ఈ దినం అంశం కూడా అదే. ఈ దినం అంశాన్ని మనం చూస్తే ఏంటి అంశము? దీపస్తంభం మీద నుండే వెలుగునిచ్చు దీపం. దీపస్తంభం మీద నుండి వెలుగునిచ్చే దీపం. దీపస్తంభం మీద లేకుండా కింద పెడితే వెలుగు ఏం చేస్తుంది? స్తంభం మీద పెడితే ఏం చేస్తుంది? కింద పెడితే అంతవరకే వెలుగిస్తుంది. అదే నాతో మాట్లాడి పర్లేదు, ముఖాముఖి మాట్లాడుకున్నాం. మాట్లాడకపోతే ప్రశ్నకి జవాబు రాదు కదా. యేసు ప్రభు బోధించినా కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూనే బోధించిండు. అందులో లోతైన మర్మాలు దాగి ఉన్నాయి. మాట్లాడవచ్చు, తప్పేం లేదు. మంచి ఒకరికొకరు క్వశ్చన్ వేసుకోవచ్చు, షేర్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే ఏంటంటే నీ జ్ఞానాన్ని నా జ్ఞానాన్ని ఇంకా ప్రబలం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. హెచ్చరించుకోవచ్చు, కానీ కొందరు మూర్ఖంగా మాట్లాడికి మూర్ఖ ప్రశ్నలు అవసరము లేదు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము దీపస్తంభం మీదనే పెట్టుదురు అంటే దీపము కింద పెడితే ఏం జరుగుతుంది, పైన పెడితే ఏం జరుగుతుందంటే వాస్తవానికి కింద పెడితే కింద వరకే ఆగపడుద్ది కదా. కింద వరకే ఆగపడుద్ది. దీపస్తంభం మీద పెడితే ఏమైంది అంటే అందరికీ కూడా ఆగపడుతుంది. ఒకటి. రెండవది మనం జ్ఞాపకం చేసుకుంటే అసలుకు ఎలుగు వచ్చింది. చీకట్లో ఏం చేస్తాం, వెలుగులో ఏం చేస్తాం? మనం ప్రశ్న వేసుకుంటే చీకటిలో ఏం చేస్తాం, వెలుగులో ఏం చేస్తాం అనేది మనం ప్రశ్న వేసుకుంటే దేవుని బిడ్డలమైన మనము వెలుగు లేకపోతే పని. మరి చీకట్లో చేసే పనులు కూడా ఉన్నాయి. చీకట్లో చేసే పని కూడా ఉన్నది. చీకట్లో చేసే పనులు, ఆ పనులు ఏమంటారు? వాటిని చీకటిలో చేసే పనులు అవి ఎవరికైనా మేలును సహకరిస్తాయి. తనకే మేలు అర్థమైందా? ఆ స్త్రీ వైపు కానీ ఆ పురుషుడి వైపు కానీ తను వరకే మేలును చూపించుకుంటే కానీ చీకటిలో పనులు ఇతరులకు మేలు చూపించవు. కానీ ఎలుగులో పనులు నీకు మేలు, ఇతరులకు కూడా మేలు. దేవుని బిడ్డలమైన మనము ఆ వెలుగును మనము కనుగొనడానికి అవకాశం ఉన్నది. దేవుని బిడ్డలమైన మనము కూడా ఆ సత్క్రియలు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే
సత్క్రియలు చాలా విలువైనవి. సత్క్రియలు అంటే పని కదా. మాటలో పని, మాటలలో, పనిలో, నమ్మకములో అనేక రీతిలుగా సత్క్రియలు అనే మాటను జ్ఞాపకం చేసుకోవాలా. చాలాసార్లు సత్క్రియలు అంటే భూమి విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, పదవుల విషయంలో కానీ అతను ఎలుగుతా ఉంటే, అతను ఎలుగుతా ఉంటే, ఆమె ఎలుగుతా ఉంటే మనము అనుకునేది ఏంటంటే, అబ్బా ఒక వెలుగు వెలిగిందండి, ఒక వెలుగు వెలుగుండండి. చాలా మంది అంటూ ఉంటారు. ఆ వెలుగు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, వెలుగు అనేక రీతిలుగా అన్ని జనులకు, క్రైస్తవ బిడ్డలకు, చిన్నలకు కూడా వెలుగునిచ్చే వారిగా ఉంటున్నట్టుగా కనపరుస్తాం. నిజమే. వాస్తవానికి ఉప్పు కాడికి పోదాం. ఉప్పు ఏం చేస్తుంది? ఉప్పు రుచి చూపిస్తుంది. ఉప్పు ఆ కుటుంబానికి, ఆ ఫంక్షన్లో, అంతేనా, ఆ కుటుంబానికి ఆ ఫంక్షన్లోనే సరిపోద్ది. కానీ వెలుగు మాత్రము, వెలుగు ఎక్కువ అనుకుందామా ప్లస్ ఉప్పు ఎక్కువ అనుకుందామా అండి? వెలుగు ఎక్కువ అనుకుందామా, ఉప్పు ఎక్కువ అనుకుందామా? వెలుగే ఎక్కువ. కారణం ఏంటంటే వెలుగు లేకపోతే ఏమీ చేయలేము. అందుకనే మీరు అలా మాట్లాడితే ఏకవచనం ఉందా, బహువచనం ఉందా? ఏమండి? ఏకవచనమా, బహువచనమా? బహువచనం. కారణం ఏంటంటే అందరికీ ఉపయోగపడేది. ఈరోజు నీ కుటుంబంలో కానీ, నీ గ్రామంలో కానీ, నీ మండలంలో కానీ, నీ జిల్లాలో కానీ ఒక ముఖ్యమంత్రి, ఒక నీ మండలం నుంచి, నీ ఇంట్లో నుంచి ఒక కలెక్టర్ వస్తే, ఆ అబ్బాయి అవతలకు దాటిపోయిన తర్వాత ఆ ఊరు, ఏ ఊరయ్యా నీది అంటే ఏమని చెప్తారు? నాది చెప్పాలి మీరు, నాది ములకలపల్లి అంటే, ములకలపల్లిలో కూడా ఇంత జ్ఞానము కలిగిన కుమార్తె ఉందా, ఇంత జ్ఞానము కలిగిన కుమారుడు ఉన్నాడా, ఎంత విధేయత, ఎంత వినయము అని చెప్పి ఈ దేశాలకు కూడా చెప్పుకోవడానికి ఆ వెలుగు కలిగిన కుమార్తె విషయంలో కానీ, ఆ వెలుగు కలిగిన కుమారుడు విషయంలో కానీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. నిజమే. వాస్తవానికి చిన్న వయసులోనే ఒక కలెక్టర్ ఉద్యోగం వచ్చిందండి, చిన్న వయసులోనే ఒక పదవి వచ్చిందండి అనే జ్ఞాన విధానము ఎలా అంటే, సత్క్రియలు అంటే వినయము, అంటే విధేయత. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము వెలుగు, చాలా వెలుగుంది. సత్క్రియలు అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే అన్ని విధాలుగా జ్ఞానం పొందుకునే వారే సత్క్రియలు చేసినట్టు. చాలా మంది వారిలోనే ఉంచుకుంటూ ఉంటారు, అలాగే వారిలోనే ఉంచుకుంటారు, కానీ ఆ సత్క్రియలు దాచిపెడుతూ ఉంటారు. దాచిపెట్టినంత మాత్రాన ఇతరులకు ఉపయోగపడదు కదా. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము కూడా ఒకసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కొండ మీద పట్టణము, ఆ పట్టణము మనము జ్ఞాపకం చేసుకుంటే, ఆ పట్టణానికి వచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటే, పట్టణం చాలా విలువైనది. ఇప్పుడు ఎన్ని పట్టణాలు ఉన్నాయి మనకు సింపుల్ తెలుసు. హైదరాబాద్ పట్టణం అంటారు, ఇటు పోతే విజయవాడ పట్టణం అంటారు, ఇంకా చెప్పుకోవాలంటే చాలా చాలా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలను మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ లోటు అంటే ఏమి, అన్ని వనరులు ఆ పట్టణంలో ఉంటాయి. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఆ పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా చూసినట్టయితే దేవుని బిడ్డలమైన మనము ఆ 16వ వచనం, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయండి అని చెప్పి వాక్యము చలవిస్తాను. పరలోకమందున్న మీ తండ్రిని, అర్థమైందా? పరలోకమందున్న ఆడ చిన్న మాట, పరలోకమందున్న మీ తండ్రి అంటాడు. మరి భూలోకమందున్న తండ్రి, భూలోకమందున్న తండ్రి ద్వారా ఏమొచ్చింది, పరలోకమందున్న తండ్రి ద్వారా ఏమొచ్చింది అంటే, భూలోకమందున్న తండ్రి పైకి ఎదగనేయటం కానీ, ఆత్మ ఫలాలు పొందుకోవడానికి కానీ ఇష్టపడే తండ్రి. అందుకని ఆ
సత్క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ సత్క్రియలో యాడ్ నుంచి వచ్చినంటే పరలోకమందున్న తండ్రి కాడ నుంచి మనకు ఆ జ్ఞానం వచ్చినట్టుగా కనపరుస్తాను. ప్రియమైన దేవుని బిడలారా, ఇప్పుడు వాస్తవాన్ని గమనించినట్టయితే పరలోకమందున్న తండ్రి గొప్పవాడు అనుకుందామా, భూలోకమందున్న తండ్రి గొప్పవాడు అనుకుందామా? అంటే భూలోకమందున్న తండ్రి గొప్పవాడే, పరలోకమందున్న తండ్రి కూడా గొప్పవాడే. మరి భూలోకమందున్న తండ్రి ఎందుకు గొప్పవాడు అడ ప్రశ్న. భూలోకమందున్న తండ్రి గొప్పవాడు ఎందుకు కావాలా అంటే, వాస్తవాన్ని నేను కని నేను పెంచి పెద్ద చేసి జ్ఞానము నీకు చూపించడు కాబట్టి, ఆయన బ్రతికించడు కాబట్టి ఆయనను కూడా గొప్పవాడే. ఇంకా చూస్తే ఈ భూలోకమందున్న తండ్రి అంతవరకే, ఆ గ్రామం వరకే, అర్థమైందా? ఆ గ్రామం వరకే, ఆ వ్యక్తి వరకే. కానీ పరలోకమందున్న జ్ఞానం ఎప్పుడైతే వచ్చేసిందో, ఈ జ్ఞానము ప్రపంచాలకు వ్యాపించగలిగిన సత్క్రియలను ఆ యవనస్తురాలు, ఆ యవనస్తుడు, ఆ విశ్వాసి, అలాంటి వ్యక్తులకు కూడా అవి చేయడానికి అవకాశం ఉందని చెప్పి వాక్యము చదివిస్తా ఉంది. అందుకనే చూసినట్టయితే కీర్తనల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 27వ కీర్తన, 27వ కీర్తన మొదటి వచ్చింది చూడే. నాకు వెలుగును రక్షణ ఉన్నారు, నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణ దుర్గము, ఎవరికి వెళ్తును. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లు కూలిరి. చాలు చాలు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాటలు పోనీబాకండి, మాటలు హృదయంలో దాచుకున్నాడు. ఎప్పుడైతే మాటలు హృదయంలో ఉంటే చాలా విలువైనది. ఇందాక మీరు చేస్తున్న ప్రార్థన నాకు అనిపించింది. ఒకసారి ఇలానే ప్రార్థనకు వచ్చేసాను, ప్రార్థనకు వస్తే ఆ పాస్టర్ గారికి చాలా సంతోషం. ఇలాంటి యవన కన్యకలు వచ్చారు, అలాంటి యవనస్తులు వచ్చారు. అక్కడ 3 రకాలు యవన కన్యకలు, యవన పురుషులు, వృద్ధులు కూడా ఉన్నారు. 3 ఐటమ్స్ ఉన్నారు. ఆ కాపర్ ఏం చేసిందంటే, మనందరం కూడా గొలుసు ప్రార్థన చేసుకుందాము అనుకున్నాం. గొలుసు ప్రార్థన అంటే సీరియల్ ప్రకారం చేయాలి కదా. సీరియల్ ప్రకారం చేస్తున్న సమయాల్లో ఆ యవనస్తులకి ఆ సీరియల్ వచ్చేసింది. యవనస్తులకు సీరియల్ వచ్చేసరికి యవనస్తుడు మంచిగా ప్రార్థన చేసిండు. యవనస్తులకు మంచి ప్రార్థన చేసిండు, అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ వారం నుంచి రావట్లే. ఎవరు ప్రార్థన చేసిన యువకుడు రావటం. 1 వారం పోయింది, 2 వారాలు పోయినాయి, 3 వారాలు పోయినాయి, నెల రావటం. ఒకసారి ఈ బజార్ని పోతా ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారు ఆ పైకి తాటేసించారు. ఏం చిన్న మరి ప్రార్థనకు రావట్లేదంటే, రావట్లేదు అంటే అయ్యా ఏమొచ్చానయ్యా అయ్యగారండి, మా కృప చచ్చిపోయింది. అర్థం మీకు? మా కృప చచ్చిపోయింది. ఏంటి కృప చచ్చిపోయింది అని అంటే, తర్వాత ఆలోచించిందట. ఈ అమ్మాయి, ఈ ప్రార్థన చేసిన అమ్మాయి పేరే కృప. అర్థం మీకు? ఈ సీరియల్లో ప్రార్థన చేసిన అమ్మాయి పేరు కృప. ఆ అమ్మాయిని మా కృప చచ్చిపోయిందయ్యా అందుకని. ఇంకో మాట కూడా వాడుకోవచ్చు, మా కృప లేచిపోయిందయ్యా ఏమి, మా కృప పెళ్లి చేసుకున్నానా ఏమి. ఆహా, అంటే నువ్వు ప్రార్థనకు వచ్చింది ఏమిటికి? నువ్వు ప్రార్థనకు వచ్చింది ఏమిటికి? కృప కోసం వచ్చింది. ఎందుకు నేనంటే, వాస్తవానికి నాకు కూడా ఇలాంటి విషయాలు నేను చాలాసార్లు దైవ సేవకుల కాడ నేర్చుకున్నాను. ప్రార్థన చేసినప్పుడు మీరు చేస్తారు, నేను చేస్తాను. ఇక్కడ ఆపుతాను, మీరు చేస్తారు, నేను చేస్తాను.
ఒక్కసారి ఆ వాక్య ప్రకారం గనక వీలైనంత వరకు నడవకపోతే ప్రార్థన 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 ఎక్కడున్నా ఎక్కడున్నా ఆ ప్రార్థన ఎప్పుడైతే చేసినో ఆ ప్రార్థన ప్రకారం 99 వాళ్ళు నడవటానికే ప్రయత్నం చేయాలి. అయ్యో సభలో చేసిన నేను ప్రార్థన, సమాజంలో చేసిన ప్రార్థన, దేవుని దగ్గర నేను ఆయన నిబంధనలు ఎత్తి ప్రార్థన చేసిన, ఇంత చేసిన ఆ మాటలు నా హృదయం లేకపోతే నా ప్రార్థన ఫలిస్తుందా అనేది నీ మనసు ఎప్పుడైతే కలిగిందో తప్పనిసరిగా నువ్వు ఎక్కడన్నా చెయ్యి, తప్పనిసరిగా నీ ప్రార్థన వినడానికి అవకాశం ఉన్నది. నిన్ను తప్పనిసరిగా ఆయన పక్కన నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థన చేస్తాం, కాదంటలే, ప్రార్థన చేయటం చేస్తాం. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆ ప్రార్థన ద్వారా ఎప్పుడైతే నిలబడతామో తప్పనిసరిగా దేవుడు ఫలింపజేస్తాడు. అందుకనే దేవుని బిడ్డలమైన మనం చాలా మంది ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉంటారు, ప్రార్థన చేయడానికి భయపడుతూ ఉంటారు, వాక్యం చదవటానికి భయపడుతూ ఉంటారు. చూడ ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అత్యాధికమైన మహిమ దీని పుట్టుట వలన ఇంత మునుపు మహిమ కలదిగా చేయబడినది. అమ్మ 13 వచ్చింది కదా, 13 వచ్చింది. ఏలీయులు తేరి చూడకుండానట్లు మోసే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేమట్లు చేయక ఇంటి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుతున్నాం. మరియు వారు మనసులు కఠినమూలమాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి పేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. అదే మళ్ళీ మాట్లాడదామా, అదే మాట్లాడు. మరియు వారి మనసులు కఠినమూలమాయను కనుక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసికే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలమైన మనం ఎంత అర్థమైందో దేవుని వాక్యాన్ని చదవండి. చూడండి ఒకసారి, దేవుని వాక్యం చదివిస్తా ఉంది. చక్కగా నేటి వరకు 15వ వచనం, నేటి వరకు మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ఉంది అక్కడ. మోసే గ్రంథము వారు చదువునప్పుడెల్లా, అమ్మ బైబిల్ చదివినవా? బైబిల్ చదివినవా? చదివిన మోసే గ్రంథము చదివినప్పుడెల్లా ఉంది అక్కడ. ఏమా దేవుని బిడ్డలమైన మనము నేటి వరకు మోసే గ్రంథము వారు చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును అని చెప్పి వాక్యము చదివిస్తా ఉంది. దేవుని బిడ్డలమైన మనము చాలాసార్లు వాక్యమును చదువుతూ ఉంటాం. ఆ ముసుగు ఎప్పుడైతే తీయబడుతుందో అప్పుడు మనసు వారి హృదయము దేవుని వైపు మళ్ళిద్దడు. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిస్తున్నట్టుగా కనపరుస్తాము. కొరింథీ సంఘములో చాలా ధనికులు వారి నివాసాల కాడికి పోతే ఈయన ఒక పిట్టలాగా ఉండేవాడు. ఈ పౌలు గారు వారి నివాసాల కాడికి పోతే వాళ్ళ వాకిళ్ళు నిలబడడానికి కానీ, వాళ్ళను చూడడానికి కానీ, వాళ్ళకి చెప్పడానికి కానీ అర్హత లేని పౌలు గారు వాళ్ళ మధ్యలోనికి పోయి సువార్తను ప్రకటిస్తూ ఈ మోసే గ్రంథంలో చదవండి, చదివినప్పుడు ఎప్పుడైతే మీ హృదయాలు ప్రభు వైపుకు మలుతారో అప్పుడు మారు మనసు పొందుకుంటారని వాక్యము చదివిస్తా ఉంది. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము
పరిశుద్ధ గ్రంథాలు మన హృదయాల్లో ఉన్నాయి, మన నివాసాల్లో ఉన్నాయి. మారు మనసు లేకపోతే కష్టం అని చెప్పి హెచ్చరిస్తా ఉంది. దేవుని బిడ్డలుగా మారు మనసు ఎప్పుడైతే ఉంటుందో దేవుని వైపు తిప్పే మంచి అవకాశం ఉన్నదని చెప్పి వాక్యం చదివిస్తా ఉంది. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి అవకాశం. నిజంగానే సాతాను దేవాలయంలో ప్రవేశిస్తాయి కదా, ఉంటాయి. నేను అది మరి మీరు భయపడరుగా మీరు రేపు రాము వాము ఇట్టుంటాయి అని అనుకోవద్దు. ఒకసారి మా అమ్మగారు నేను అన్నం తిన్న తర్వాత ఆమె ఇంట్లో పడుకుంది, నేను పోయి చర్చిలో ప్రార్థన చేసుకుంటూ బయట చదువుకొని పడుకున్నట్టే పడుకుంది. ఒక రోజు వెళ్తే 2 రోజులు 3 రోజులు అయింది. 3 రోజులు పడుకుంది. మధ్యరాత్రి కాడ 9:30-10 సమయంలో ఒక గాలి వచ్చినట్లుగా వచ్చి నా మీద ప్రవేశించింది. భయపడదా? ఇక్కడ కూడా ఉంటాయంటే ఉంటాయి, ఇక్కడ కూడా ఉంటాయంటే ఉంటాయి. ముందు దేవుని చెడగొడితేనే అర్థమైందా? ముందు దేవుని చెడగొడితేనే మన ఇళ్ళన్నీ కూడా ముందు దేవుని ఇంట్లోకి వస్తుంది. నాకు అప్పుడు భయం నేను పారిపోలే. అప్పుడు లేచి 10:30 సమయంలో లేచి అమ్మగారిని పిలవలేదు, ఏం లేదు. లేచి గంట సేపు బైబిల్ చదువుకున్న తర్వాత తెల్లారి వరకు కూడా టవర్ పేరు చేసే సమయంలో కూడా నాకు మెలకు రాదు. హల్లెలూయా. అదే బాగా గమనించండి. అది మీద పడ్డప్పుడు నేను ఎటు కొరినా కూడా నన్ను మెసలేకుండా పట్టుకుంది. అదే నేను బయటికి పారిపోయినట్టయితే ఆ స్థలం ఎవరిది కావాలా? ఆ స్థలం ఎవరిది కావాలా? సైతాన్ అయింది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ధైర్యంతో ఆడ వాక్యం చదువుకోబట్టి నేను సూటిగా గమనించిన. అది కిటికీల నుంచి పోతుండగా నేను చూసిన. నాకు అప్పుడు భయమైంది. ఆ తెల్లారి ఆ మరుసటి రోజు మా చుట్టూ ఉన్న వాళ్ళు గోల. నిజమే, సాతాను ప్రతి కుటుంబంలో చెలరేగించి దురాత్మల సంచారం చేస్తూ ప్రతి కుటుంబాన్ని ఆగం చేసే తెలియని రీతిగా తగాదలు పెట్టే సాతాను ఆ విధంగా స్విచ్చులు పెట్టింది. అందుకనే ప్రార్థన అవకాశం మనకి ఎప్పుడైతే ఉంటుందో మన సరిహద్దులోనికి రాదు. అందుకనే దేవుని బిడ్డలమైన మనము కూడా ఆ ముసుగు ఇక్కడ చూస్తే ఏమంటుంది, అక్కడ 15 వచనము, నేటి వరకు మోషే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ, అర్థమైందా? ముసుగు వారి హృదయముల మీద ఉన్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును అని చెప్పి వాక్యము చదివిస్తాను. వారి హృదయం ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పుద్దో అప్పుడు వారు ముసుగు తీయకూడదట. అందుకనే జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డలమైన దీనికి అనుసంధానముగా 34వ అధ్యాయము నిర్గమాకాండము 33వ వచనం చూడమా. నిర్గమాకాండము దీనికి అనుసంధానంగా ఒక మాట ఉంది. 34-33 వచనం నిర్గమాకాండము. మోసే వారితో ఆ మాటలు చెప్పుట సాధించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోసే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలకి వచ్చుట వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలకి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పెను. మోసే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలులు మోసే ముఖమును చూసిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మారు మనసు వస్తుందో ఏముంది అక్కడ 35వ వచనం, మోసే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలులు మోసే ముఖమును చూసిరి. మోసే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళి వరకు తన ముఖం మీద ముసుగు వేసుకుని చెప్పి వాక్యము చదివిస్తాం. దేవుని బిడ్డలమైన ఒకటి మారు మనసు.
దేవుని గ్రంథము చదువుతున్నప్పుడు నీ మనసు ఇది దేవుని గ్రంథమే, అర్థమైందా? నీ మనసు ఇది దేవుని గ్రంథమే, ఇది దేవుని మాటే అని చెప్పి మారు మనసు పొందుకోలేకపోతే అలానే ఉంటాయి. మోసే చదువుతున్నప్పుడు ఏమైంది? అక్కడ పేరేళ్ళు ఎవరు రాసుకుండా ఉంది? అక్కడ పేరేళ్ళు ఎవరు రాసుకున్నట్టుంది? ఆ మోసే ఉందా ఇక్కడ? ఏం చదువుకోమాట 34-33. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసింది. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపించబడిన దానిని ఇశ్రాయేలుతో చెప్పింది. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూసిరి. మోషే ఆయనతో మాట్లాడుతూ లోపలికి వెళ్ళు వరకు తన ముఖం మీద ముసుగు వేసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మారు మనసు ఎప్పుడైతే వస్తుందో వాక్యం చదువుతాం. రెండవది నీలో ఉన్న క్రియలు ఎలా ఉంటాయంటే ముఖ చర్మము మారుద్ది. ఎలా ఉంటుందంటే పసిపిల్లగాడి యొక్క రూపము నీకు వచ్చేసినట్టుగా కనపరుస్తా ఉంది. అక్కడ ఏమండి? మోసే ముఖం ఏమైంది? ముఖ చర్మము మారినట్టుగా కనబడతా ఉంది. దేవుని బిడ్డలమైన మనము కూడా ఈరోజు వాక్యం చదువు, ప్రభువు యొక్క వైపునకు మల్లుకో, నీ రూపమే మారుద్ది, నీ కుటుంబమే మారుద్ది. చదివిన వెంటేను మధ్యకాలంలో నేను 2 సార్లు భారం ఎక్కువైపోయింది, ఆర్థిక భారం ఎక్కువైపోతే నేను 2 రోజులు పనికి పోయేసరికి నా రూపము మారింది. ఏంటి నా రూపం ఇలా ఉందని చెప్పి అనుకున్నాను. బాగా గమనించాను, రూపం మారిపోయింది. అప్పుడు గుర్తొచ్చింది 53:10 వచ్చింది. ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. అసలు నాకు అప్పుడప్పుడు చాలా రిపీట్ అవుతూ ఉంటుంది. అందుకని వాక్యము నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యము నీ హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా నువ్వు దేవుని వైపు మళ్ళినట్టే. చూడండి ఒకసారి 53వ అధ్యాయము కీర్తన యెషయా గ్రంథము 53:10. దేవునికి స్తోత్రం. ఆగము. ఎవరిని నలగొట్టకు కుమారుడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. అర్థమైందా? నీ ఆర్థిక పరం, నీ భారము ఏదైనా కానీ తగ్గించుకోవడానికి పని చేయవలసిన బాధ్యత నీకుంది. అప్పుడు నీ రూపం మారొచ్చేమో, నీ బాధలు తీరిపోతాయి. ఒకటి. రెండవది, యేసు ప్రభు ఏమా చూడబుద్దైందా? లేదు. అతను నలగొట్టకు యెహోవాకు ఇష్టమాయను. దేవుని బిడలమైన మనం. అందుకనే ఆ కీర్తనల గ్రంథములో చక్కగా మాట్లాడుతున్న మాట చూడము ఒకసారి. ఆ 27వ కీర్తన గ్రంథము 27వ కీర్తన ఒక్క మాట చూద్దామా? మొదటి వచనంలోని యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు. ఒక్క నిమిషం. ఏం మాట్లాడండి అక్కడ? నాకంటే ఏకవచనం ఉందా, బహువచనం ఉందా? ఎందుకు ఏకవచనం అంటే? ఏకవచనం అంటే మీకు తెలుసు, వాళ్ళకంటే వాడి పెద్దలు కదా. ఏకవచనం అంటే ఒక్కడు. మరి ఏకవచనం ఎందుకు పలికిండు? బహువచనం పలకొచ్చు కదా, అవునా? ఏకవచనం పలికితే నీ పక్కదానికి. యెహోవా నాకు వెలుగాయను అంటే నేను ఆయన మాట వింటాను కాబట్టి నాకు వెలుగు. నీకు అర్థం కావాలంటే యెహోవా నాకు వెలుగాయను, నేను ఆయన మాట వింటున్నా. మరి మనం కనపడుతుంది. మాకు
మాకంటే కనపడుతుంది ఏంటంటే మాకు వెలుగాయను అని లేదు అక్కడ. వాళ్ళు ఇంటలేదండి, వాళ్ళు ఇంటలేదు కాబట్టి వాళ్ళని నేను పక్కన పెట్టేసిన. నాకు వెలుగాయను అంతే బస్. ఈరోజు నేను నీ మాట వింటున్నా, నేను నీ సన్నిధికి వస్తామన్నా, నేను నీ మాటలు వింటున్నా, నాకు వెలుగాయను అంతే బస్. మాటలు చదవటానికి చాలా వెలుగు. 12వ వచనం చూడు, 12వ అధ్యాయం 1వ వచనంలో అదే కీర్తన గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నమాట. యెహోవా నన్ను రక్షించుము. అబ్బా, అక్కడ చూడండి ఒక్కసారి మళ్ళీ అక్కడ ఏమంటాడు? అక్కడ యెహోవా నన్ను రక్షించుము. మరి వాళ్ళు ఏమైనారు? ఆడ కింద కనపడుతుంది చూడు ఒకసారి. అదే 2వ వచనం 12:2. వాళ్ళు అబద్ధం ఆడేవారు, కానీ నేను అబద్ధం ఆడ. నన్ను రక్షించు. మాటలు చాలా విలువైనవి. నన్ను రక్షించుము అంటే వాస్తవం నేను అబద్ధం ఆడటం లేదు. ఆడ చూస్తే మోసకరమైన మనసు గలవారై ఇచ్చుకములాడు పెదవులతో పలుకుదురు. వాళ్ళు ఆ విధంగా ఉంటారు కాబట్టి నేను మోసగాడిని, నేను అబద్ధికుడిని. ఈరోజు దేవుని బిడ్డలమైన వాక్యమును చదువుతున్నప్పుడు అందుకనే ప్రభువా, నీరు కట్టిన తోట ఎలా నవనవలాడుతుందో నీ మాటలు నా హృదయంలో ఉన్నప్పుడు నా ఆత్మ కూడా, నా శరీరము కూడా అలా పులకరించే అవకాశం నాకు దయచేయి ప్రభువా అని చెప్పి అడగవలసిన భాగ్యము మనకు ఉన్నదని చెప్పి వాక్యము చదివిస్తాను. యెహోవా నాకు వెలుగాయను, యెహోవా నాకు వెలుగాయను. ఇంకా చూసినట్టయితే ఏమంటుంది అక్కడ? అదే 27వ అధ్యాయములో, యెహోవా నా ప్రాణమును, నా దుర్గము ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టుడు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారి తొట్టులు కూలిరి. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను, నా హృదయము భయపడలేదు. దేవుని బిడ్డలమైన మనం ఇది కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవకాశం చాలా ఉంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనం సూటిగా మనం అర్థం చేసుకోవాల్సిన అవకాశం. మీరు బాగా గమనించండి. ఇర్మియా గ్రంథం ఒక మాటను చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యముల అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీ మాటలు నాకు దొరకగా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు. సాతాను వచ్చి నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, అర్థమైందా? నువ్వు 40 రోజులు ఉపవాసం ఉన్నావు కదా, చాలా ఆకలితోనో నీ శరీరం బలహీనమైపోయింది. యేసు ప్రభు అన్నాడు, నీ శరీరం చూస్తుంటే నాకు చాలా వికారంగా ఉంది, చాలా ఆకలిగా ఉంది, చాలా సమస్యలేటట్టు ఉండవు. నువ్వు అవునంటే చాలా మొత్తం సమస్తమైతే ఇవి రాళ్ళ రొట్టెలుగా చేసుకో అని చెప్పి యేసు ప్రభువుతో సాతాను అన్నది. అంటే యేసు ప్రభు అన్నది, యేసు ప్రభు మాట అన్నది. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటను వచ్చి ప్రతి మాటను జీవింపజేసినని చెప్పి యేసు ప్రభు దానికి సమాధానం చెప్పినట్టుగా కనిపిస్తుంది. మాటే చాలా విలువైనది, ఆ మాటే మూట. అందుకనే భక్తులు ఇలాంటి మాటలు కట్టుకొని, ఇలాంటి మాటలు రుచి చూచి ఆ పాటలు కట్టినట్టుగా కనపరుస్తారు. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా,
నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుకు సమాధానం చెప్పాడు. మనుషుడు రొట్టె వలన, నేను మనిషిలో నుంచి జన్మించిన వాడిని కాబట్టి నేను మనిషిని, కానీ నా తండ్రి ఉన్నాడు చూసావు, నా తండ్రి నాకు మాట సహాయం చేస్తాను, ఆ మాట ప్రకారం నేను చేస్తాను, నువ్వు గెట్ అవుట్ అని చెప్పి సాతానుకు ఛాలెంజ్ చేసి మాట్లాడినట్టుగా కనిపిస్తాను. అందుకనే నీ మాటలు నాకు దొరకగా ఏమంటాడు అక్కడ 8 అంటాడు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమును నాకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమాజములో నేను కూర్చుండలేదు. ఎలా సంతోషిస్తారు? మాటలు జ్ఞాపకం చేసుకుంటే తాగేటప్పుడు సంతోషిస్తూ ఉంటారు. నేను నిన్న కార్యక్రమానికి పోతే ఎందుకు ప్రభువా నన్ను ఇక్కడికి రాపించిన అని చెప్పి మనసులో అనుకున్నా. మా అమ్మగారు పట్టి పిలుస్తా ఉంది, రా పదాం. నాకు ఇష్టం లేదు, అయినా పంపించింది. ఆడిపోయేసరికి నాకే ప్రార్థన ఇచ్చాను. నేనే పెద్ద గౌరవను ఆడద్దరున్నాను చాలా. అప్పుడు అన్నది మా అమ్మగారు, చూసిన వాళ్ళు రాకపోతే ఈ అవకాశం ఎవరు పొందుకుంటారు? నీవు సమాజంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉన్నావు, నేను పిలిచాను. దేవుని నామమెత్తి ప్రార్థించే అవకాశం నీకు దొరికింది, ఇంటికాడుంటే నీకు దొరుకుతా? అందుకనే సంతోషించు వారితో నేను కూర్చుండలేదు. ఇక్కడ చూస్తే ఈరోజు వాక్యం చదువుతున్న మనము కూడా సంతోషించు వారితో. ఎలా సంతోషిస్తారంటే, నాట్యం ఆడేవారు సంతోషిస్తారు, విందు చేసేవారు సంతోషిస్తూ ఉంటారు. ఇంకా చూసినట్టయితే ఆ శుభ సంతోషమైన విధానంలో ఉంటారు. కానీ వారిలో నేను ఉండలేదు. ప్రభువా నేను నీ పక్కన, నీ మాటలేందో ఆసక్తి కలిగి ఉన్నానని చెప్పి ఇర్మియా యవనస్తులైన వారు, ఆయన యేసన్న గారు ఏ విధంగా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడో, ఈ ఇర్మియా కూడా పెళ్లి చేసుకోకుండా దేవుని పరిచర్యలో ఉన్నట్టుగా కనపరుస్తాను. ఇంకా చూసినట్టు అక్కడ ఏం కనబడతా ఉంది? ఆడ చూసినట్టయితే ఆ 17వ వచనంలో, సంతోషించు వారితో సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లాసింపను లేదు, కడుపు మంటతో నీవు నన్ను కనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకిగా కూర్చుంటుంది. నా బాధ ఏలా ఎడతెగడు దానైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి లేనివాడికి బాధ ఏంటి? పెళ్లి లేని వాడికి బాధ ఏంటి? లేదు కదా. పిల్లలు ఉన్నారా? లేదు. పెళ్లి లేని వాడికి అవసరమైతే తల్లికాండ ఉంటుంది కదా. నా బాధ అంటే వాస్తవానికి నీ సేవకుడైన నాకు ఆత్మలు నశించుతున్నాయి కాబట్టి నాకు బాధ చాలా ఉన్నది అని చెప్పి ఇర్మియా ప్రవక్త అన్నట్టుగా కనబరుస్తా. దేవుని బిడ్డలమైన మనము చాలా మంది ఈ మాటలను పట్టుకోనేనండి, ఈ మాటలను పట్టుకొనే సినిమాకు పోదామన్నారు, షికార్లకు పోదామన్నారు, ఫంక్షన్లకు పోదామన్నారు. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది అనుకుంటే తప్పనిసరిగా దానికే వస్తారండి వీళ్ళు. ఎక్కడైనా ప్రార్థన జరుగుతుంది అనుకుంటే తప్పనిసరిగా ప్రార్థనకే వస్తారు తప్ప ఫంక్షన్లకు కానీ సావులకు కానీ వెళ్ళనే వెళ్ళదు. ఆ మాటలు ఎప్పుడైతే వారి హృదయంలో యేసు ప్రభు చెప్పిండు, ఆయన వత్తా 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 అంటున్నావు, నువ్వు ఎలా వస్తాయా? అది లోకస్వార్త 19:53-55 వచ్చిన ఉంది. నువ్వు నా కాడికి వస్తావు, నా సేవ చేస్తానని అన్నావు కదా, నా కాడికి వస్తావు, నా సేవ చేస్తాను అన్నావు కదా, ఎట్టొస్తావు నువ్వు? రా అంటే ఈయన అడిగిండి యవనస్తుడు, అయ్యా నా తండ్రి చనిపోయిండు, నేను పాతి పెట్టుకొని వస్తానని చెప్పి అడిగితే, మృతులను పాతి పెట్టుకొని నువ్వు కానీ నీవు వచ్చి నా సేవ. ఎంత కష్టం అండి, ఎంత కష్టం అండి. కష్టం కదా, చాలా కష్టం. దేవుని బిడ్డలమైన అందుకనే ఆడ సంతోషించేవారు ఉండొచ్చు, ఆడ నాట్యం ఆడేవారు ఉండొచ్చు, ఏదైనా నాకు అవసరం లేదు అని డిసైడ్ అవుతున్నావు. నేనున్నానండి, దేవుని సేవకు వచ్చిన నేనున్నాను.
నిజంగా నాకు తెలియదు, నాకు చెప్పిన వాళ్ళు కూడా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనము నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను, అది స్వస్థత నందక పోనేలా నిశ్చయముగా నీవు నాకు ఎండమావులు అవుదవు, నిలువని జన్మలు అవదు అని చెప్పి వాక్యం చదివిస్తాం దేవుని బిడ్డలమైన మనం. అందుకని దేవుని సన్నిధిలో ఉంటున్న మనం యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నానని చెప్పి వాక్యము చదివిస్తాం. చూసినట్టయితే నీవు ఎప్పుడైనా కానీ దేవుని మాటలకు ప్రాధాన్యత ఇవ్వు, నీ బిడ్డలకు అవకాశం ఇవ్వు, నీ భార్యకు అవకాశం ఇవ్వు, నీకు వచ్చే ఆదాయానికి అవకాశం ఇవ్వు, కాదంటం లేదు. నీ భార్యకు, నీ యొక్క బిడ్డలకు దాకా మా నాన్న బైబిలే బైబిలే బైబిల్, భార్య ప్రేమను ఎరగలేని వాడు వేస్ట్. ఇవన్నీ కూడా చూసుకోవడానికి సమయం నీకు ఇచ్చేసిందంటే సమయమును పోనీయద్దని చెప్పి వాక్యం చదివిస్తాను. అందుకనే ఆ కీర్తనల గ్రంథంలోకి వచ్చినప్పుడు చూడండి ఒకసారి, కీర్తనల గ్రంథంలో 27వ కీర్తన దగ్గరకు వచ్చింది, ముగిస్తున్నాం. ఏమంటుంది అక్కడ 6వ వచనం చూడమ్మా. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడు. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి వెలుగు, రెండవది ఏమంటుందంటే ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయించు బలులు అర్పించేదను, నేను పాడదను, యెహోవాను గూర్చి స్తుతిగానము చేసేదను. నేను కొత్తగా మారినప్పుడు మా ఇంటి పేరు మా అన్నయ్య వీళ్ళంటే పెద్ద పెద్ద పాటలు పాడతారు, గుడి లేదు బడి లేదు. పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఆ పాటల ద్వారా వచ్చింది ఏంటంటే, ఆ పాటల ద్వారానే కన్నీళ్ళు వచ్చేసి నేను పొద్దున పాడుతూ ఉన్నప్పుడు నాకు పాట కన్నీళ్ళు ఆటోమేటిక్ వచ్చేసినట్టుగా. ఏ పాట అంటే, నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను విడువను దేవా. పాట పాడుతున్నప్పుడు నా గుండెలో ఆటోమేటిక్ కరిగి, ఎవరు కొడితే వస్తాయండి నీళ్ళు, ఎవరు తిడితే వస్తాయండి నీళ్ళు, ఎవరు కొడితే వస్తాయి, ఎవరు తిడితే వస్తాయి. దేవుని బిడలమైన మనం నిన్ను నేను విడవను. తల్లినైనా విడుస్తా, భార్యనైనా విడుస్తా, బిడలనైనా విడుస్తా, బంధువులనైనా ఎంతైనా విడుస్తా. నిన్ను నేను విడువను దేవా, నీవు నన్ను దీవించు వరకు, నిన్ను నేను. ఇది చూస్తే ఆయన గుడారములైన ఉత్సాహ గానము చేసు స్తుతి, నేను పాడుచు స్తుతి గానము చేసేదను. నేను యెహోవా, నేను కంటతోనే ఎత్తి నిన్ను ప్రార్థించుచున్నాను. ఒకటి స్తుతులు చెల్లించడం, ఒకటి పాటలు, రెండవది ప్రార్థన, మూడవది ఏమంటే 8వ వచనం, నా సన్నిధిని వెతుకుడని నీవు సెలవీగా, యెహోవా నీ సన్నిధి నేను వెతికేదనని చెప్పి వాక్యం చదివిస్తాను. ఒకటి ఉత్సాహము, రెండవది ప్రార్థన, మూడవది వెతకటం. అయ్యా మోషే అంటాడు, నువ్వు ఆ జనాల కాడికి పో 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 అంటున్నావు కదా, ఎట్లా పోయాను నేను, ఎట్లా పోయాను నేను, నువ్వు రా, నీ సన్నిధి తోడుంటేనే తప్ప నేను పోనే పో. ఇక్కడ సన్నిధి తోడు, నీ సన్నిధి వెతుకుడి. దేవుని బిడ్డలమైన ఇక్కడ 3 కనపడతాను. ఇంకొక మాటను అక్కడ జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఏమంటుంది అక్కడ 9వ వచనం, నీ ముఖమును నాకు దాచుకుము, కోపము చేతన నీ సేవకుని తొలివైపును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నయమాను బాధతో ఉన్నప్పుడు భక్తుని కాడికి వెళితే ఆయన ఇంట్లో నుండే సమాధానం చెప్పింది, మొహం కనపడలే. ఎవరు ఎవరు ఎలీషా ప్రవక్త. ఎలీషా ప్రవక్త చాలా ఒళ్ళంతా కూడా భారముతో ఉన్నది, ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపళ్ళు, ఇంత బాధతో ఉంటే ఈయన చూసిన బాధి. ఆ నయమాన్ అనుకున్నాడు కదా, ఈయన చూసిన బాధ అని చెప్పి అనుకోని ఎన్నో మైళ్ళు దూరం, ఎంతో ఆస్తి, ఎంతో సైన్యము పెట్టుకొని వస్తే
ఎలీషా ప్రవక్త గృహంలో ఉండే సమాధానం. అయ్యో, అసలు ఆ వ్యక్తి అలాంటి అందగాడు కాదా అని చూద్దామని చెప్పి ఇక్కడ టచ్ చేసినా కూడా నయమాన్ అనుకున్నాడు, కానీ కుదరలే. అంటే ముఖము చాటు చేసుకున్నట్టుగా కనబరుస్తాం. దేవుని బిడ్డలమైన మనం ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడు ఒకసారి 69:17 వచనం. అదే కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 17 వచనం. నీ సేవకుడికి విముఖుడవై ఉండుకుము. నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ముఖం సాటు చేసుకుంటే ఎట్టు బాబు? నీవు ముఖం సాటు చేసుకుంటే ఎట్టు బాబు? నేను ఇబ్బందిలో ఉన్నాను ఉంది అక్కడమ్మా. ఏదో ఒకసారి చదువు అన్నమాట. నీ సేవకునికి విముఖుడవై ఉండకుము. నేను ఇబ్బందిలో ఉన్నాను, నాకు ఉత్తరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇబ్బందుల్లో ఉన్నాను. నా శరీరం ఇబ్బంది, నా కుటుంబం ఇబ్బంది, నా చాలా భయంకరంగా ఉంది. నా ఇబ్బందులన్నీ తీర్చుటకు నీ ముఖము సరాసరి నాకు కనబడనిమ్ము. చాటు చేసుకుంటే బాగోదు అని చెప్పి కీర్తనకారుడు తెలియదు. అందుకనే యెహోవా నాకు వెలుగాయను. అర్థంగా పాట పాడతాం కదా, ముగించుకుందాం. ఏం పాడుతుంది చెప్పండి. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా దుర్గమయే, నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి నడు భయపడను. యెహోవా నాకు రాయే, యెహోవా నాకు రక్షణయే. 10వ వచనం చూడమ్మా, 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను సేరదీయును. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను సేరదీయును. అంతే. ఎందుకు యెహోవా అనే మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఈయన నాకేది ఆధారం లేదు, యెహోవాయే నాకు అవకాశం అని చెప్పి వాక్యము చదివిస్తా ఉంది. కాబట్టి యెహోవాయే నాకు ఆధారం. ఎలా ఆధారము చూస్తారా? యెహోషువ చూడమ్మా, యెహోషువ గ్రంథం 14:4. ఇర్మియా పక్కన ఉంటుంది, ఏజిగేల్ పక్కన ఉంటే ఓషియా, దానియేలు పక్కన ఉంటే ఉంటుంది. 14:4. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లార్చుదును, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతని కుందును, తామర పుష్పము పెరుగునట్టు అతడు అభివృద్ధి నందును, లెబనోను పర్వతం దాన్ని వేళ్ళు తన్నునట్టు వారు తమ వేళ్ళను తన్నుదురు అని చెప్పి వాక్యము చలవిస్తా ఉంది. దేవుని బిడ్డలమైన మనము కూడా, దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను విడిచిపోడు. దేవుని బిడ్డలమైన వాక్యం చదవండి. ప్రభు నాకు ఇది అర్థం కాలేదు అంతే. ఎవరు చెబుతారు, ఎవరి కాడికి పోగల అంటే మోకాళ్ళలోనే ప్రార్థన చేస్తే సహాయం చేస్తారు. చివరిగా ఒక మాట, ఏమన్నా 27:14. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమని చెప్పి వాక్యము చదివిస్తాం. దేవుని బిడ్డలమైన మనం చాలాసార్లు యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండము అంటే, దేవుని బిడ్డలమైన మనము కూడా యేసుక్రీస్తుగా మరి కుమారుడుగా వచ్చినప్పుడు ఆయనే నాకు రక్షణ, ఆయనే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయనే శిశువు, ఆయనే బాలుడిగా ఉంది మరలా దేవునిగా పొగుడుకున్నట్టుగా కనపరుస్తాం. యెహోవా కొరకు ఎదురు చూసు ధన్యులని చెప్పి వాక్యం చూపిస్తాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం.
ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధ స్తోత్రం, కృపలను గ్రహించి సహాయం చేసి మహిమ పొందమని ఆశీర్వదించి ఆత్మ నింపుదల చేసి బలపరచమని ఇన్న వారికి సత్యమైన హృదయంలో భద్రపరుచుకున్నారు. కృపలను గ్రహించి యేసు నామములో అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.